హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి అంటే మనకు ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి సో మొదటి విడత అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారు. ఈ 2025లో చూసుకున్నట్లయితే ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే సో ప్రీవియస్గా అయితే రిలీజ్ చేయాల్సి ఉంది కదా, ఆ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారు. సో ఇకపోతే గైస్ ముందుగా చూసుకున్నట్లయితే మనకు సో రీసెంట్గా వచ్చిన అప్డేట్లో చూసుకున్నట్లయితే సో గత ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో సో ముందుగా అయితే అవి అయితే రిలీజ్ చేయాలనేది మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు సో ముందుగా విద్యా దీవెన స్కీమ్ సంబంధించి కానివ్వండి, సో అమ్మఒడి స్కీమ్ సంబంధించి కానివ్వండి, సో వసతి దీవెన కానివ్వండి, సో ముందుగా ఈ స్కీమ్స్లో ఎస్పెషలీ స్టూడెంట్స్కి ఏ స్కీమ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో ముందుగా అయితే ఆ స్కీమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇకపోతే సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ 2025లో సో ఎవరైతే మొదటి విడత అమౌంట్ అనేది సో కొత్తగా తీసుకునే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయానికి వస్తే సో మొత్తం కూడా పూర్తిగా గత ప్రభుత్వం నుంచి అంటే ముందు ఏ స్కీమ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో రైతులందరికీ కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, సో మహిళలకు కానివ్వండి, సో ఏ స్కీమ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో ముందుగా అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాతే సో ఈ కొత్త స్కీమ్స్ అనేది మనకు ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్స్ అంటే మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంది కదా, సో ఈ స్కీమ్ అనేది సో రిలీజ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇకపోతే గైస్ మోస్ట్లీ చూసుకున్నట్లయితే సో లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు ఇయర్ అంటే మనకు 2024 పాస్డ్ అవుట్ కానివ్వండి, సో 2023 పాస్డ్ అవుట్ కానివ్వండి, సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో ఒకటి లేదా రెండు విడతల అమౌంట్ అనేది అయితే పెండింగ్లో అయితే ఉండడం అయితే జరిగింది. కాకపోతే సో గత ప్రభుత్వం నుంచి రిలీజ్ అయితే చేసేసామని అయితే మనకు స్టేట్మెంట్స్ కూడా రావడం జరిగింది. సో ఇప్పటికీ కూడా స్టూడెంట్స్కి అయితే 3 విడతల అమౌంట్ అనేది అయితే పెండింగ్లో ఉందన్నమాట. సో జ్ఞానభూమి పోర్టల్ నుంచి మనకు డైరెక్ట్గా సో డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని అమౌంట్ అనేది రిలీజ్ అయితే చేస్తామని అయితే మనకు సో ప్రభుత్వం నుంచి అంటే మనకు కొత్త ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ఇంకా మనమైతే వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా అయితే.